అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. ఊకున్నోనికే మేరక ఊరు మతలావు లెంక బర్లను కాపాడబోయి మంద బర్లను తలగబెట్టినంటే వెనకడుకోడు. గట్లనే ఏం జరిగిందో కొనేలా తెలియక కొండి పెట్టి కూర్చున్నంట కేసీఆర్. గదే రైతు షరత్ కేసులా కేసీఆర్ డైరెక్ట్గా కలెక్టర్తోని అట్లనే ఆ రైతుతోటి మాట్లాడింది సోషల్ మీడియాల గాలి దుమారం లేపుతున్నది కదా. అయితే గిట్ల 2 కోతి కార్యాలు ఉన్నాయంట. గవేందంటే అలా బిడ్డ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నది కదా, ఇంకా గమ మీద 245 మంది రైతులు పోటీ చేస్తున్నారు. అట్లనే టీచరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఇంకా రాష్ట్రం మొత్తం కేసీఆర్ పస తుస్సు అని జోలు పెట్టుకుంటుంటే దాన్ని తిప్పుకోవడానికే గీసిన ఉతారు ప్లాను గీ ఫోను అని ప్రతిపక్షాలు విమర్శన చేస్తున్నాయి. అయితే గీనకు రైతుల మీద అంత సోయే ఉంటే వేల మంది రైతులు దీక్షలు పాదయాత్రలు చేస్తున్నారు, 100 మంది ఉరి పోసుకుంటున్నారు. గన్ల ఫోను కాకపోతే డైరెక్ట్ కలిసి మాట్లాడినా తప్పలేదు. కానీ గా సోయి లేకపాయే. కానీ ఇంటి పంచాయతీల మటుకు ఏలు పెట్టిండు, గవన్నీ సైడ్ అయిపోయినాయని నిజామాబాద్ రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా వాస్తవానికి గాని గీ రైతు షరత్కి ఫోన్ చేసి అలా బాధ తీర్చినందుకు వాస్తవానికి కేసీఆర్ని చూసి రాష్ట్రం అంతా మురుస్తుంది. కానీ అందులో ఏదో లిట్టుకున్నదంట. గదేందో రూపాయి. హాయ్ ఫ్రెండ్స్, మాది నందులపల్లి గ్రామం, నెన్నెల మండలం, మంచిర్యాల జిల్లా. నేను కొండపల్లి మల్లయ్య కుమార్తె జ్యోతిని మాట్లాడుతున్నాను. నందులపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 270, విస్తీర్ణం 2 ఎకరాల 25 గుంటలు. మా తాత అయిన కొండపల్లి రాజలింగు పేరున పట్టా ఉన్నది. దానిని మా పేరు మీదకి పట్టా చేసుకోవాలనుకుంటే కొండపల్లి శంకరయ్య నాకు వాటా కావాలన్నాడు. అలా వాటా కావాలన్నప్పుడు సర్వే నెంబర్ 271, విస్తీర్ణం 7 ఎకరాల 1 గుంటలో కూడా మాకు వాటా వస్తుంది కదా అన్నాము. ఇది ఉమ్మడి ఆస్తి. కొండపల్లి శంకరయ్య 7 ఎకరాల 1 గుంటను దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు. అప్పుడు మేము ఏమీ అనలేదు. 2 ఎకరాల 25 గుంటలో వాళ్ళు వాటా కావాలన్నప్పుడు 7 ఎకరాల 1 గుంటలో కూడా మాకు వాటా కావాలి కదా. ఇదే విధంగా మా ఇండ్ల భూములు కూడా దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు. కేసీఆర్ గారు మేము హైదరాబాదులో ఉంటున్నామని, కోటీశ్వర్లమని కొండపల్లి శంకరయ్య కొడుకు శరత్ మీకు అన్ని తప్పుడు మాటలు చెప్పాడు. మేము హైదరాబాద్లో ఉంటున్నామని నిరూపించాలి. కేసీఆర్ గారు మీరు తెలంగాణ సీఎం అయి ఉండి మమ్మల్ని కానీ ఊళ్ళో ఉన్న గ్రామస్తులను కానీ విచారించకుండా వాళ్ళకి 100% న్యాయం చేస్తామని రికార్డింగ్లో ఎలా హామీ ఇచ్చారు? మీరు రికార్డింగ్లో వాళ్ళు అదే ఊర్లో ఉంటున్నారా అని శరత్ని అడిగారు, కానీ వాళ్ళు మీకు ఏమవుతారో అని అడగలేదు. వీళ్ళు సొంత అన్నదమ్ముల కొడుకులు. ఇంకొక విషయం ఏమిటంటే మేము రైతు బంధు పథకంపై పైసలు తీసుకున్నామని మీకు శరత్ చెప్పాడు, కానీ మేము రైతు బంధు పథకంపై పైసలు తీసుకోలేదు. అలా తీసుకున్నట్లు శరత్ మీరందరూ రుజువు చేయించాలి. దయచేసి ఇది కేసీఆర్ వరకు చేరేలా షేర్ చేయగలరని మా మనవి. జై కిసాన్, జై జవాన్, జై కేసీఆర్. గిది ముచ్చట. ఏది ఏమైనా కానీ ఒక భూమి పంచాయతీ దింపాలంటే కొంత ఆలోచన చేయాలి. వాస్తవానికి కూలీల భూమి పంచాయతీలను దింపనీకే పండు ముసలోళ్ళే పరిశాను పడతారు. కానీ కేసీఆర్కి ఇట్లా ఉరుకులాడితే నష్టమే ఎక్కువ అని అంటున్నారు గీ వార్తకైనా జనాలు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగ్లో దించుతూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.